కానీ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను పొరపాటున కూడా గ్రహపాటున కూడా ఆయన చెయ్యి విడువని దేవుడు. హల్లెలూయా. ఎందరు నిన్ను చెయ్యి విడిచినా, ఎందరు నిన్ను చేయి విడిచినా, నిన్నెందరు కాదనుకుంటున్నా, ఎందరు నిన్ను త్రోసి వేసినా, నువ్వు నా వద్దు అనుకున్నా, నువ్వు నా బంధువు కాదు అనుకున్నా, నువ్వు నా రక్త సంబంధివు కాదు అనుకున్నా, నువ్వు నాకు అసలు పుట్టలేదు అనుకున్నా, నువ్వు అసలు పలాని వ్యక్తి అనుకున్నా, ఎవరు ఏమనుకున్నా సరే నా దేవుడు నిన్ను ఎప్పుడు కూడా చెయ్యి విడువని దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు నేను ఆలోచిస్తూ ఉంటా, అయ్యో నేను చాలా కష్టాల్లో ఉన్నానే, చాలా ఇబ్బందుల్లో ఉన్నానే, చాలా ఇరుకుల్లో ఉన్నానే, చాలా సమస్యల్లో ఉన్నానే, చాలా ఆర్థిక సోమతలో కూడా చాలా చితికిపోతున్నానే, ఉన్న ఇల్లు సరిగా కట్టుకోలేకపోతున్నానే, ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమైపోతున్నానే, నన్ను ఆదరించే వారు ఎవరున్నారు, నన్ను హక్కును చేర్చుకునే వారు ఎవరున్నారు, నానే వాళ్ళందరూ నాకు దూరం అయిపోతున్నారే, నానే వాళ్ళందరూ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే అయి నువ్వు బాధపడుతున్నామేమో. ఈ రోజు ఈ రాత్రి పూట పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? నీ చెయ్యి పట్టుకుని నా దేవుడు పైకి లేపబోతున్నాడు. ఈ సంవత్సరం, ఈ 2026 సంవత్సరంలో నా యేసయ్య నీ చెయ్యి పట్టుకుని పైకి లేపబోతున్నాడు. నువ్వు ఎప్పుడు కూడా భయపడనక్కర్లా, ఎప్పుడు కూడా నువ్వు బెదరనక్కర్లా. ఆ దేవాది దేవుని కృప నీ మీద విస్తారంగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, చాలా సార్లు మనం బాధపడుతుంటాం. ఏమని బాధపడతామో తెలుసా? నా దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తాయి, దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఇన్ని ఇబ్బందులు వస్తాయి, దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఈ ఇబ్బందులు వస్తాయి, దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఈ యొక్క ఆర్థిక సమస్యల కింద కొట్టుమిట్టాడుతుంటా, నా యొక్క ఆర్థిక సమస్యలు ఆయన తీర్చలేడా, నా కుటుంబ సమస్యలు ఆయన తీర్చలేడా, నాకున్న ఇబ్బందులు ఆయన తీర్చలేడా, నాకు మంచి ఉద్యోగం ఇవ్వలేడా, నా భర్తను మార్చలేడా, నా భార్యను మార్చలేడా, తాగుడుబోతులైనటువంటి నా భర్త పిల్లలను ఆయన మార్చలేడా అను అనుకుంటున్నావేమో, అన్ను బాధపడుతున్నావేమో. అందరూ నన్ను చేయి విడిచిపెట్టారు, అందరూ నన్ను పట్టించుకోవట్లేదు, అందరూ నాకు దూరం అయిపోయారు, కానీ దేవాది దేవుడు కూడా నాకు దూరం అయ్యాడేమో, దేవాది దేవుడు కూడా నా ప్రార్థన సరిగా ఆలకించట్లేదేమో అనుకుని బాధపడుతున్నావేమో. నా దేవుని బిడ్డలారా, ప్రవచనాత్మకంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడేదేందో తెలుసా? ఒకవేళ అలాంటి బాధలు ఉన్నావేమో, అలాంటి కష్టాలు ఉన్నావేమో, అలాంటి ఇబ్బందుల్లో ఉన్నావేమో, నా యేసయ్య ఈ రాత్రి నీ చెయ్యి పట్టుకొని పైకి లేపొనుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 4:31 వచ్చింది.